చెప్పుకోవడానికి ఇదేం కొత్త కథ కాదు. దేశం పుట్టినప్పటి నుంచి మనం చెప్పుకునే కథే. ఫ్రీగా ఇల్లు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, రుణాలు మాఫీ చేస్తాం, ఓటుకి 5,000 ఇస్తామనగానే ముందు వెనక మంచి చెడు ఆలోచించుకుని ఓటేసేసి అవినీతి లేని సమాజం కావాలి, కరప్షన్ లేని కంట్రీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? చెప్పుకోవడానికి ఇదేం కొత్త కథ కాదు. దేశం పుట్టినప్పటి నుంచి మనం చెప్పుకునే కథే. ఫ్రీగా ఇల్లు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, రుణాలు మాఫీ చేస్తాం, ఓటుకి 5,000 ఇస్తామనగానే ముందు వెనక మంచి చెడు ఆలోచించుకుని ఓటేసేసి అవినీతి లేని సమాజం కావాలి, కరప్షన్ లేని కంట్రీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? చెప్పుకోవడానికి ఇదేం కొత్త కథ కాదు. దేశం పుట్టినప్పటి నుంచి మనం చెప్పుకునే కథే. ఫ్రీగా ఇల్లు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, రుణాలు మాఫీ చేస్తాం, ఓటుకి 5,000 ఇస్తామనగానే ముందు వెనక మంచి చెడు ఆలోచించుకుని ఓటేసేసి అవినీతి లేని సమాజం కావాలి, కరప్షన్ లేని కంట్రీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి?